మీకు మ్యూజిక్ డైరెక్టర్‌గా వేణు ఉడుగుల గారు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అంటే ఏంటి అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందా? యాహ్! నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. మా హ్మ్. నాన్న స్టేజ్ ఆర్టిస్టు. మా అమ్మ పొలంలో నాట్లేస్తూ పాటలు పాడుతది. మంచి సింగర్ ఆమె. వావ్! ఆ! మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారున్నారు గదా! హ్మ్. ఆయనది మా ఊరికి 3 కిలోమీటర్స్. కంబాలపల్లి కంబాలపల్లి. ఆ! కంబాలపల్లి వాళ్ళది, మాది గౌరారం. హ్మ్. మా మాకిద్దరికి మైబాద్. మైబాద్ అనేది టౌను. ఆ! అప్పుడు మండలం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. చక్రి గారు వాళ్ళతోని మా అన్న వాళ్ళు, మా ఓన్ బ్రదర్ నందన్ రాజు గారని వీళ్ళు సాహితీ కళాభారతి అని ఆర్కెస్ట్రా ట్రూప్‌లో వీళ్ళందరూ పనిజేసేది. ఓకే. మా సొంతం అన్న గూడా చక్రి సింగరు. సింగరా? ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గూడా. 'కాళీచరణ్' అని, 'స్వీట్ హార్ట్' అని ఇప్పుడు కన్నడలో జేస్తున్నారు. నాకక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండి ఇంకా అంటే చదువుకునే ప్రాసెస్‌లో వీళ్ళ దగ్గరికెళ్ళడం, కలవడం చక్రి గారిని హ్మ్. చిన్నప్పుడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు. హ్మ్. ఆయన ఇండస్ట్రీకొచ్చి పెద్ద కంపోజర్ అయినంక అందరికీ అరే! మనం గూడా చేయాలి అనే ఒక ఇదిలో హ్మ్. మా అన్నయ్య వాళ్ళొచ్చేసిర్రు. ఓకే. ఈ 'బోలే షావాలి' ఆయన ఆ! బోలే మనకి షావాలి. మ్యూజిక్ చేస్తుంటారు. ఆ! పాటలు 'బిగ్ 'బిగ్ బాస్‌కి' బాస్‌లో' కూడా వెళ్లారు. యాహ్! ఆయనది గూడా సేమ్ అక్కడే. ఓకే. వీళ్ళతోనే ఉండేది నేను. హ్మ్. సో, వీళ్ళందరూ ఇండస్ట్రీకొచ్చేసిర్రు. హ్మ్. వాళ్ళు ఏదో ట్రయల్స్ జేస్తున్నారు. నేను చదువుకుంటున్నా. ఆ టైంలో నేను గూడా వస్తానా అని హ్మ్. మా అన్నయ్యని అడిగుంటిని. ఆ! అడిగుంటే, "వద్దురా ఇప్పుడొద్దు చదువుకో. ఇప్పుడే ఎందుకులే" అని అన్నారు. సో, నేను ఇండస్ట్రీకి ఆయనకు తెలవకుండా 2007 ఆ టైంలో తెలవకుండా వచ్చి కృష్ణానగర్ ఇయన్నీ తిరిగిపోయేది. అవునా? ఆ! ఓకే. 2009లో పీఆర్‌పీ పార్టీ ఆ! స్టార్ట్ అయింది. ప్రజారాజ్యం. ప్రజారాజ్యం. హ్మ్. దానికోసం పాటలు చేద్దాం అని జెప్పి ఇక్కడ కృష్ణానగర్, హ్మ్. ఇందిరానగర్ గడ్డ మీద ఆఫీస్ ఉంటే ఆడికొచ్చి ఆఫీస్ బయట తిరిగి అందరిని అన్న మేము పాటలు చేస్తాం అది ఇది అని అడుక్కొని ఓకే. ప్రజ చేసి తిరుగుతూ ఉండేది. మా అన్నకు తెలియదు. ఆ! మనకెవరు తెలియదు ఇక్కడ. తిరుగుతూ ఉండేది మేమే ఫ్రెండ్స్ మేమందరం. ఒక ఫైన్ డే "అన్న నేనొస్తా నాతోనైతలేదు. హ్మ్. డిగ్రీ జాయిన్ అయినా గదా! ఇక్కడే. హ్మ్. నేనొస్తానంటే" సరే రా ఒకసారి అని పిలిచారు. అప్పుడు అన్న వాళ్ళు స్టూడియో పెట్టిర్రు. పిలిచినాక అక్కడికెళ్ళినాక వాళ్ళేమన్నారంటే, "వద్దు మనకిప్పటికి ఈడ స్టూడియో బర్డెన్ అయిపోతుంది. మళ్ళీ హ్మ్. మీ తమ్ముడిని పెట్టుకుంటే ఎక్స్‌ట్రా ఖర్చయితది. వద్దు" అనంటే, నా అదృష్టం ఏమైంది దాని ముందు రోజో ఏదో గుర్తులేదు. అక్కడున్న ఆఫీస్ బాయ్ మానేసి ఎళ్ళిపోయిండు. ఓకే. ఆ స్టూడియోలో ఉన్న ఆఫీస్ బాయ్. హ్మ్. నేనేం జేసినా, ఆఫీస్ బాయ్ లేడు గదన్నా! ఎళ్ళిపోయిండు గదా! నేను ఆఫీస్ బాయ్‌గుంటా. మీరు ఆ! ఆఫీస్ బాయ్‌గా ఉంటానని అడిగారు. నేనే అడిగిన. అవకాశం కోసం. ఆ! నాకు హ్మ్. సాలరీస్ ఏమొద్దు. మీరెట్లాగో ఆయనకు 4000 ఎంతో ఇయ్యాలి గదా! నాకొద్దు. హ్మ్. ఫుడ్ పెట్టండి. నేనిక్కడే ఉంటా అని జెప్పి అక్కడే ఉండి ఆఫీస్ బాయ్‌గా ఉండి అక్కడ సౌండ్ ఇంజినీర్ విష్ణు గారిని ఏదో ఆయనని రిక్వెస్ట్ చేస్తూ నాకు సిస్టమ్ ఎట్లా ఆన్ చేయాలో గూడా తెలవదు అప్పటికి. ఆ! తెలియదు. అంటే మహిబాదు టౌన్‌లో అవును. పెరిగినాం గదండీ అప్పుడు మొత్తం. అంత సిస్టమ్ మీద టచ్ ఉండేది అసలు కాదు ఆ మాకు రోజుల్లో. అస్సలు టచ్ గూడా లేదసలు. హ్మ్. సో, అంటే అదే ఆడ కూర్చొని సార్ ఆయనకు నేను మంచి మంచి కూరలు వండి పెడుతూ ఆయనకు దగ్గరైనా. దగ్గరయ్యి ఓకే. ఆయనదొక చెయ్యి పని చేయదు. ఆ చెయ్యిని మసాజ్ చేసుకుంటూ, ఆయనని రిక్వెస్ట్ చేసుకుంటూ రోజు నైట్‌లు ఎళ్లి సిస్టమ్ నేర్చుకుంటూ అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది. వావ్! అట్లా అయింది. అక్కడ ఒక అసలు ఆఫీస్ బాయ్‌గా ఆల్‌మోస్ట్ 6 మంత్స్ అట్లా పని చేసిన. హ్మ్. 6 మంత్స్ తర్వాత అదే స్టూడియోలో ఇంజినీర్ అయినా. ఆ! సౌండ్ ఇంజినీర్ అయినా. హ్మ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బేసిక్‌గా ఇంట్రెస్ట్ ఉంది నాకు. హ్మ్. చిన్నప్పటి నుంచి స్కూల్‌లో పాటలు పాడేది. మా ఊర్లో వాటర్ ట్యాంక్ ఉంటది. అబ్బబ్బబ్బా! ఖాళీ వాటర్ ట్యాంక్ లోపలికెళ్ళి హ్మ్. పాటలు పాడుతూ ఉండేది. హ్మ్. కొత్త పాటలే పాడేది. మళ్ళీ నేను రిలీజ్ అయిన పాటలు పాటలు గాదు. పాడకపోయేదా? అస్సలు. ఓహ్! నాకొచ్చిన రిలీజ్ అయిన పాట ఒక్కటే 'మల్లె తీగకు పందిరి ఆ! అదొక్కటి నేర్చుకున్నా. ఇక తర్వాత నేను ఓన్‌గా పాడుకోవడమే. హ్మ్. చిన్నప్పటి నుంచి కొత్తగా ట్యూన్ కన్‌స్ట్రక్ట్ చేయడం అట్లనే ఉండేది. సో, ఆ ఇంట్రెస్టే ఇంత దూరం తీసుకొచ్చింది. మా అమ్మ, నాన్న అండ్ మా అన్న చక్రి గారు మెయిన్. హ్మ్. చక్రి గారు ఇక్కడికి రావడం మాకందరికి ధైర్యం. ధైర్యం. ఆ!